ఇప్పుడు సలాం హైదరాబాద్ రెండవ భాగం ఏ అంశాలను అది వ్యక్తీకరిస్తున్నది? మొదటి భాగము 69 ఉద్యమాన్ని హైలైట్ చేయటం జరిగింది. అండ్ వెనక్కు వెళ్ళి 400 సంవత్సరాల కథను, హైదరాబాద్ కథను కూడా చెప్పటం జరిగింది. అందులో ప్రధాన పాత్రధారి స్వామి యొక్క జీవితాన్ని కూడా చెప్పటము జరిగింది. ఇప్పుడు 69 ఉద్యమంతో ఉద్యమం ఆగిన తర్వాత 70 నుంచి 90 వరకు అంటే 20 సంవత్సరాల పరిణామాన్ని, సాంఘిక, ఆర్థిక, రాజకీయ మార్పులను, ఆ ప్రధాన పాత్రధారి యొక్క జీవితము అదంతా ఈ పుస్తకంలో ఉన్నది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 1970లో ఇందిరాగాంధీ గరీబీ హఠావో నినాదం ఇవ్వటము, ఎన్నికలు రావటము, ఆమె థంపింగ్ మెజారిటీతోటి గెలవటము, ఆ తర్వాత మళ్ళీ ముఖ్యంగా ఎమర్జెన్సీ తోటి దేశం ఒక మలుపు తిరగటము, ఎమర్జెన్సీ తదనంతరం పరిణామాలు, ఇవన్నీ భారతదేశం యొక్క మార్పులన్నిటినీ ఇంక్లూడింగ్ హైదరాబాద్, స్వామి అనే పాత్రధారి యొక్క జీవితాన్ని ఈ 20 సంవత్సరాల కాలంలో నేను హైలైట్ చేయటం జరిగింది. ముఖ్యంగా వామపక్షాల ఉద్యమాల యొక్క చరిత్రను మనము 70 నుంచి 90 వరకు ఇందులో చూడవచ్చు. 1970 నుంచి 90ల మధ్య కాలంలో ఏ వామపక్ష భావాజాలం, ఏ నాయకుని భావాజాలం, ఏ సమూహపు ఆలోచన విధానం తెలంగాణను ప్రభావితం చేసింది? ఆ ప్రభావాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. మీ అందరికీ తెలిసినట్టుగా సిపిఐ, సిపిఎం రెండు వామపక్షాలు కాకుండా 1967లో నక్సల్బరీ ఉద్యమం వచ్చింది. అది దేశాన్ని అతలాకుతలం చేసింది, పెను మార్పులకు దారితీసింది. ఆ ఉద్యమాన్ని నేను ఇందులో చాలా స్పష్టంగా వివరిస్తూ ఏకకాలంలో సిపిఐ, సిపిఎం యొక్క వాళ్ళ యొక్క స్తబ్దత, వాళ్ళ యొక్క పద్ధతులు, ఆ నాయకుల పద్ధతులు, కమ్యూనిజం ఎందుకు ఆ రకంగా స్తబ్దతకు గురైంది, ఆ విషయాలు చెప్పుతూ ఈ నక్సల్బరీ ఉద్యమాన్ని నేను ఇందులో చాలా స్పష్టంగా నా అనుభవాలతోటి ఇందులో చెప్పటం జరిగింది. మీకు ప్రత్యక్షంగా ఉన్న అనుభవాలు ఏమిటి? మీరు ప్రభావితమైన సందర్భాలు ఏమైనా ఉన్నాయి అందులో? నేను అందులో భాగస్వామి. ఆ పెద్ద ఉద్యమంలో నేను కూడా ఎర్లీ దశలో ఐఎమ్ పార్టిసిపెంట్. 1975లో నేను నక్సల్బరీ మొదటి యూనిట్ ఇక్కడ ఏర్పాటైనప్పుడు వాళ్ళతోటి నేను సన్నిహితంగా మెలగటము, వాళ్ళు చెప్పిన పనులు చేయటము, కొరియర్గా వ్యవహరించటము. ఒకరోజు అనుకోకుండా 2 నాయకులు వస్తున్నారు, మీరు షెల్టర్ ఇవ్వాలంటే మేము పాతనగరం బాలాగంజ్ ఏరియాలో 2 నాయకులకు షెల్టర్ ఇచ్చినాము. వాళ్ళ పేర్లు ఏమిటి అని మేము అడగలేదు. తర్వాత ఒక 10-15 ఏళ్ళ తర్వాత మా బాధ్యుడు ఎవరైతే ఉండేనో నేను ఆయన్ని అడిగిన, ఆ రాత్రి వచ్చిన 2 పెద్ద మనుషులు ఎవరు అంటే, ఒకరు కొండపల్లి సీతారామయ్య, 2 కేజీ సత్యమూర్తి. ఈ రకంగా మేము యాక్టివ్గా పనిచేసినాము. వాళ్ళు ఇచ్చే డాక్యుమెంట్స్ అన్నిటినీ నేను కార్బన్ కాపీలు పెట్టి రాత్రులు మొత్తము రాయటం జరిగింది, పుంకాలుగా. అది ఏంటో ఆ రాద్ధాంతాలు నాకు తెలియదు, కానీ వాళ్ళు చెప్పిన పనిని క్షుణ్ణంగా చేసిన. అప్పుడు నాకు బాధ్యుడు ఎవరైతే ఉన్నారో, నువ్వు యూజీకి వస్తావా అని అడిగాడు. నాకు యూజీ అన్న పదం కూడా నాకు తెలియదు. యూజీ అంటే ఏంటిదంటే అండర్ గ్రౌండ్కి వస్తావా అని అన్నాడు. నేను 20 సంవత్సరాల పిల్లగాడిని, పెద్ద సిద్ధాంతాలు అంత తెలియదు, కానీ ఒక ఉద్రేకము, ఒక ఆవేశము, దేశభక్తి, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ ప్రభావం నా మీద ఉండే. నేను ఇప్పటింతలు నేను రాను, చదువుకుంటున్నా అని నేను చెప్పిన. తర్వాత కొద్ది రోజులకు సిటీలో ఉన్న ఆ 7 ముఖ్యులు అరెస్ట్ అయిపోయిండ్రు. నాకు లింక్ తెగిపోయింది. ఆ తర్వాత నేను అనుకోకుండా సిపిఎం ఫోల్డ్లకు పోయినా, ఆ సిపిఎం రాజకీయాలన్నింటినీ చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు ఏ భాషలో తర్జుమా చేసేవారు? ఇంగ్లీషా, తెలుగా? తెలుగే. ఆ డాక్యుమెంట్స్ అన్నీ తెలుగులో ఉండేటి. తెలుగులో ఉండేవి. అంటే ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఆనాడున్న తరానికి ఆ ఒక భావోద్వేగ తరంగం తగలడం అనేది, అంటే జీవిత వాస్తవికతను గుర్తించకపోవడం వల్ల అట్లా జరిగిందా, లేదు ఆ వయసు రీత్యా వచ్చే ఏదో చేద్దామనే ఒక ఉత్సాహం ఉంటుంది కదా,
అందువల్ల సంభవించిందా అలాంటి ఆలోచనలు? నేను ప్రధానంగా పుస్తకాలు బాగా చదివిన ఆదర్శవాదిని. ఎక్కువ ఊహలల్లో తేలిపోయేవాడిని. విప్లవం అంటే ఆ రోజుల్లో నాకు రొమాంటిక్ ఐడియా తప్ప ఈ సిద్ధాంతాల పరిజ్ఞానం నాకు లేదు. తర్వాత కాలంలో నేను సంపూర్ణంగా ఈ వామపక్ష రాజకీయాలు ఏంటి, పార్టీల మధ్యలో ఏంటి, రష్యా చైనాల మధ్యలో ఏమిటి, అప్పుడు సంపూర్ణమైన అవగాహన నేను సాధించుకున్నా. తొలి దశలో అల్లూరి సీతారామరాజులాగా కావాలి అని నా కోరిక ఉండే. కోరిక. 1960-70ల నుంచి 90ల వరకు వచ్చిన నవల కల్లోల కలల కాలం. అవును. ఈ కల్లోల కలల కాలం ఆ సిద్ధాంతము ఏ కల్లోల కాలానికి కారణమైందో, కల్లోలిత ప్రాంతంగా రావడానికి ఏ సిద్ధాంతం ఆలోచన కారణమైందో, ఆ సిద్ధాంతము నిజ జీవిత వాస్తవికతను అర్థం చేసుకున్నదా? తెలంగాణ సమాజం ఏ ఏ ప్రభావాలకు లోను కాబోతున్నదో ఒక అంచనా వేసుకున్నారా వాళ్ళు? వేసుకుంటే ఎందుకు, వేసుకోకుంటే ఎందుకు? ఆ విషయాలు ఏమైనా అందులో ఉన్నాయా? ఉన్నాయి, చాలా క్లియర్గా. 3 పార్టీలు సిపిఐ, సిపిఎం అండ్ నక్సల్బరీ ఉద్యమం యొక్క లోపాలు, సుగుణాలు, నాయకులు, వాళ్ళతోటి నేను సన్నిహితంగా నేను సంచరించిన, నేను పనిచేసిన, నేను కూడా ఒక పాత్రధారిని. కాబట్టి నా అనుభవాల నుంచి ఈ పుస్తకం రాయటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, పొరకల దొర, ఇంద్రవెల్లికి కారణమైన పొలకల దొర అని ఎవరైతే అన్నారో ఆయన ఏమైండు అని నేను గ్రామాలన్నీ తిరిగి ఆయన కోసం నేను అన్వేషించిన ఆ కథ కూడా ఇందులో ఉన్నది. పొరకల దొర అంటే దాసరి లక్ష్మీకాంతం. 1980లో ఇంద్రవెల్లిలో గిరిజనుల మీద పోలీసు కాల్పులు జరిగినాయి. దానికి ముఖ్యమైన బాధ్యుడు అతనే అని పేపర్లు ప్రచారం చేసినాయి. నేను ఆయన కోసము నాగ్పూరు, మొత్తం తెలంగాణ ఉన్న చాలా జిల్లాలు నేను తిరిగి అతని కోసము అన్వేషించిన ఆ కథ కూడా ఉన్నది. ఇంకోటి, నేను ఎమర్జెన్సీలో ఏ రకంగా దొరికిండు ఆయన, దొరకలేదు నాకు. ఆయన ఆచూకీ ఇప్పటి వరకు కూడా తెలియదు. ఏమైండు అనేది వాళ్ళ కుటుంబ సభ్యులను, ఆయనకు ఆశ్రయం ఇచ్చిన వాళ్లను, ఈవెన్ నాగ్పూర్కు పోయి ఒక సెంట్రల్ కమిటీ మావోయిస్ట్ సభ్యుడిని కూడా నేను కలవటం జరిగింది. అదంతా ఇందులో ఉన్నది. అది నా యొక్క నా లోపల ఒక జర్నలిస్ట్ కూడా. ఎందుకు ఆసక్తి ఆయన మీద మీకు? ఎందుకంటే అందరూ అండర్గ్రౌండ్లో ఉన్నా మనకు తెలుస్తూనే ఉన్నారు ఎవరెక్కడ ఉన్నారు, ఏమైండ్రు, ఎవరు లొంగిపోయిండ్రు, ఎవరు లొంగిపోలేదు, ఎవరు ఎన్కౌంటర్ అయినరు మనకు తెలుస్తుంది. కానీ అంత పెద్ద సంచలన సంఘటనకు బాధ్యుడైన వ్యక్తి జీవితం ఏంటిది, అసలు ఆయన మీద ప్రభావాలు ఏంటి, చివరికి అతను దొరుకుతాడేమోన్న నా ఆశ. అతనికి ఎంతమంది అయితే ఆశ్రయం ఇచ్చిండ్రో సుమారుగా ఒక 100 మందిని నేను కలిసిన. ఆయన గురించి, ఆయన వ్యక్తిత్వము వాళ్ళ ద్వారా నాకు తెలిసింది. అదొక గొప్ప వ్యక్తిత్వము. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎట్లయితే అదృశ్యమైండో, ఈ దాసరి లక్ష్మీకాంతం లేదా పొరకల దొర నేతను అదే రకంగా అదృశ్యమైపోయాడు. ఏమైంది అనేది తెలియదు. ఒక 2 నెలల పాటు నేను విస్తృతంగా ఒక జర్నలిస్ట్గా ఆయన కోసం నేను వెతికిన. ఆ కథ ఇందులో ఉంది. ఎమర్జెన్సీ కథ ఉన్నది. ఎమర్జెన్సీలో ఉన్న అనేక మంది నాయకుల సంగతులు ఇందులో. ఇవన్నీ నాకు పర్సనల్గా సంబంధం ఉన్న సంగతులు. ఇవన్నీ మేము ఎట్లా ఎమర్జెన్సీలో అండర్గ్రౌండ్ నాయకులకు ఎట్లా ఆశ్రయం ఇచ్చేది, ఆ పరిస్థితులు ఏమిటి, అవన్నీ ఈ పుస్తకంలో అనుభవపూర్వకంగా రాసిన నవల.